सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूबनगर के सीनियर सिटीज़न फोरम के दफ्तर में मुनाकिदा रिटायर्ड आरटीसी एम्प्लॉयज़ यूनियन के प्रोग्राम में मकामी रुकन असम्बली एन.एम. श्रीनिवास रेड्डी ने बहैसियत मेहमान खुसूसी शिरकत की, जहां रुकन असम्बली का पुरजोश अंदाज में इस्तकबाल किया गया। बाद अज़ां रुकन असम्बली एन.एम. श्रीनिवास रेड्डी ने अपनी मुखातिबत में कहा कि पिछली हुकूमत ने अपने 10 साल इक़्तिदार के दौरान तेलंगाना की मईशत को कमज़ोर कर दिया है। उसके बावजूद चीफ मिनिस्टर रेवंत रेड्डी 6 गारंटी स्कीमात को आवाम से किए गए वादों के मुताबिक नाफिज कर रहे हैं और इसी तरह किसानों से किए गए वादे के मुताबिक हुकूमत ने 20 लाख करोड़ का कर्ज अदा करते हुए किसानों को कर्ज से निजात दिलाया है, जो कि एक तारीखी कारनामा है। इसी तरह हम आपके मसाइल को भी हल करने की अंतः कोशिश करेंगे और आपके मुतालिबात भी मुनसिफाना हैं। इन मुतालिबात को रियासती वज़ीर ट्रांसपोर्ट पूनम प्रभाकर के इल्म में भेजा जाएगा और इन मुतालिबात को पूरा करने के लिए हुकूमत पर दबाव डालने का तयक़ुन दिया। ఏంటంటే మన ఎస్డిఎఫ్ నిధులు ఇంకా మాకు రాలేదు, అవి వస్తాయి, రాగానే ఈ పని ప్రారంభోత్సవం చేసుకుందాం। ఈరోజు మనకు రైతు రుణమాఫీ మన 20,000 కోట్ల రూపాయలు అక్కడిక్కడ సాధించారు। 20,000 కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు, కానీ రైతులకు మాట ఇచ్చినాం కాబట్టి మీలో కూడా చాలా మంది రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి మొదటగా వాళ్లకు రుణ విముక్తిని చేయాలని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరిగింది। దాంతో మనం కొద్దిగా మొదలే ఆర్థిక వ్యవస్థ గత ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిపోయింది। వడ్డీలే మనం 5,000 కోట్ల రూపాయలు కడతా ఉన్నాం వాళ్ళు చేసిన అప్పులకు, ఇంకొక 5,000 కోట్లు శాలరీస్। కాబట్టి చాలా కష్టంగా మెల్లగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చేస్తారు। ఈ ఒక్క సంవత్సరం మనకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, కానీ నెక్స్ట్ ఇయర్ కొద్దిగా వెసులుబాటు వస్తుంది। అప్పుడు మనకు వచ్చిన మనం అనుకుంటున్న కార్యక్రమాలు చాలా వరకు మనం చేసుకోవచ్చు। మీది ఏదైతే ఉందో న్యాయబద్ధమైన కోరిక, దీన్ని మొదలుగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా। ఏదో రకంగా మీకు రిలీఫ్ దొరకాలి। అది ప్రభుత్వ పరంగా ఏం కావాలనో ఎట్లా చేయాలనో నేనైతే మా వంతు కార్యక్రమం, మా వంతు ఒత్తిడి, మా వంతు కృషి మేము చేస్తాను తెలియజేసుకుంటూ, మీ కార్యక్రమాలకు అన్ని రకాలుగా ఎక్కడ వీలుంటే అక్కడ మీకు మద్దతు ఇవ్వడానికి ఆ రోజు చెప్పిన ఈరోజు కూడా చెప్పాలి। కాబట్టి ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా నిరంతరంగా నా దగ్గరికి రావచ్చు। ఈ ప్రాంగణాన్ని కూడా అప్పుడు గుర్తుంది, లైబ్రరీ కూడా ఒకటి పెట్టుకోవాలనుకున్నాం। సో ఇవన్నీ కూడా త్వరలోనే గ్రౌండింగ్ చేస్తే ఒక 2-3 నెలల టైంలో చాలా కార్యక్రమాలు మహబూబ్నగర్ పట్టణంలో చేసేది ఉంది, వాటి మీదనే మేమందరం కూడా దృష్టి సారిస్తూ ఉన్నాం। మేము కానీ, చైర్మన్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, కలెక్టర్ గారు, గ్రౌండ్ కావడానికి కొద్దిగా సమయం పడుతుంది అంతే। ఖచ్చితంగా మనం అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మనం పూర్తి చేసుకుందాం। ఆ పూర్తి చేస్తామనే నమ్మకం నాకుంది। కాబట్టి ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరంతా అందరూ 60+ వాళ్ళే కనబడుతూ ఉన్నారు టోటల్గా। కాబట్టి మీరు ఇంకో 25-30 సంవత్సరాలు ఆరోగ్యంగా, ఎటువంటి వృద్ధాప్యంలో వచ్చే ఎటువంటి రోగాల బారిన మీరు పడకుండా ఆరోగ్యంగా, ఇంకా మీ కుటుంబానికి, సమాజానికి సేవ చేసే శక్తిని, ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను।